38వ బుక్ ఫేర్ కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా మన ఇక్కడైతే కొంపెల్లి వెంకట్ గౌర్ ఇటీవల మరణించారు. వారికి కూడా వారి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి సంబంధించిన వ్యక్తులు వారు సహచర రచయిత కూడా మనతో పాటు మహాలక్ష్మి గారు ఉన్నారు. చెప్పండి. ఫేర్లో ఉంటే అసలు తను లేని లోటు ప్రతి క్షణం అందరికీ, నాకే కాదు ఫ్రెండ్స్ అందరికి కూడా బాగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే తను అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు. తనకి ఆనర్గా ఇవ్వడం, యాకూబ్ సార్ని మేము అడగడం, మేమందరం వెళ్ళి అడగడంతో పాపం ఆయన యాక్సెప్ట్ చేసి ఇచ్చారు. తను లేని లోటు అయితే కనుక ఎవరు తీర్చలేండి, సాహిత్య రంగానికి ముఖ్యంగా. తను తెలంగాణ కోసం చేసిన కంట్రిబ్యూషన్ మామూలు కంట్రిబ్యూషన్ కాదు. సర్దార్ సర్వాయి పాపన బుక్ అయితే ఏంటి, ఒడవుల ముచ్చట అయితే ఏంటి, నీళ్ళ ముచ్చట అయితే ఏంటి, అన్నీ కూడా మీ ఇద్దరం కలిసి రాసిన పుస్తకాలు. కానీ ఏం చేస్తామని అన్ఎక్స్పెక్టెడ్గా తను అందరినీ విడిచి వెళ్ళిపోయాడు. తను ఉంటే ఈ బుక్ ఫెయిర్లో నిండుతనం అనిపించేది మా అందరికీ. ముఖ్యంగా తెలంగాణ రాకముందుకు చాలా వరకు ఆంధ్ర సాహిత్యం కూడా పెద్ద ఎత్తున వినిపించేది. తెలంగాణ కోసం తెలంగాణ వస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది అనే అంశం కూడా పెద్ద ఎత్తున బుక్కులు కానీ పాటలు కానీ రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలలో తెలంగాణ సాధించుకున్న తర్వాత కొద్ది రోజులు ఆయన ప్రయాణం జరిగితే బాగుండనే విషయంలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా తను తెలంగాణ వచ్చినా చాలా చేయాలనుకున్నాడు. ముఖ్యంగా బీసీ కాన్సెప్ట్ మీద చాలా వర్క్ చేయాలి, బీసీలు ఏకం చేయాలి. ఇంకా ఇప్పుడు ఉన్నది బీసీ వాదమే, కాంచీరామ్ వాదం తీసుకోవాలి, చాలా బలంగా నమ్మే వ్యక్తి. కానీ మరి కృషి చేశాడు సాధ్యమైనంత వరకు. ఇట్లా అవుతుందని అనుకోలేదు కదా. ఉండుంటే కనుక ఇంకా కంపల్సరీ తన కంట్రిబ్యూషన్ తెలంగాణకి చాలా ఉండేది. ముఖ్యంగా మీరు వాళ్ళతో సహచర రచయితగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉన్న ప్రయాణం ఎలా ఉండేది? నిరంతరం బుక్కుల గురించి ఆలోచించేవారా, సమాజం గురించి ఆలోచించేవారా? బుక్కుల గురించి, సమాజం గురించి, తెలంగాణ గురించి, ప్రజల గురించి అసలు ఒక సబ్జెక్ట్ అని కాదు, అన్ని సబ్జెక్ట్స్ మా మధ్య చర్చలు జరిగేవి, ప్రతిదీ మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు ఆల్రెడీ తను వదిలేసిన పుస్తకాలు 4 ఉన్నాయి. ఇంకా మేము ఇద్దరం కలిసి రాస్తున్న పుస్తకాలు ఇంకా 4 సొగంలో ఆగిపోయి ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేసి తనకి ఆత్మశాంతి చేకూర్చాలని సంకల్పం అయితే ఉంది. భగవంతుడి దయ. దాదాపు ఈ బుక్ ఫేర్ కూడా 38వసారి పెట్టడం జరిగింది. అంటే దాదాపు 13 రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టించారు. మీరు చూసిన బుక్స్లలో మీకు బెటర్గా ఏమనిపించింది? ఎలాంటి బుక్స్ అయితే మీరు ప్రిఫర్ చేస్తారు? నేను మ్యాక్సిమం తెలంగాణ లేకపోతే దళిత బహుజన వాదాన్ని ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. నాకు తెలంగాణ వాదమే మెయిన్, తర్వాత దళిత బహుజన వాదము. ఇంకా అలా ఇప్పుడు అందశ్రీ గారు పోయారు, మన గద్దరన్న సార్ పోయారు. ఇలాంటి సాహిత్యాన్ని కొంచెం ఇష్టపడతాను నేను. బుక్ ఫేర్కి వచ్చే వాళ్ళ చాలా మందికి ఎలాంటి బుక్స్ తీసుకోవాలనే సజెషన్ మీరు చేస్తారు? నేను చేసేది అయితే ఇంకా అల్టిమేట్ తెలంగాణ అంతే. ఇంకా తెలంగాణ ఇంకా పరిపూర్ణంగా అంటే కోలుకోలేదనేసి నా అభిప్రాయం. ఇంకా అభివృద్ధి కావాలి ఇప్పుడు అనేసి. అంటే రాజకీయాల గురించి కాదు, మామూలుగా కూడా భౌగోళికంగా కానీ చాలా ఇంకా మార్పులు జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, జరగాలి. ముఖ్యంగా అయితే కొంపెల్లి వెంకట్ గౌర్ ఉన్నప్పుడు అయితే కూడా వారు సహచర రచయిత కూడా చాలా వరకు బుక్స్ రాసేది. ఎలాంటి సమాజంలో జరిగేటువంటి మార్పులకు కూడా నిరంతరం ఆలోచన చేసి చర్చించేవారంట. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొంపెల్లి వెంకట్ గౌడ్ ఉంటే చాలా ఆనందించేవారంట. ప్రస్తుతం బీసీ నినాదంతో సమాజంలో మార్పులు, తెలంగాణ గురించి నిరంతరం ఆలోచన చేసినటువంటి వ్యక్తి గురించి కూడా ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం అంటున్నారు. ముఖ్యంగా ఆయన లోటు మాకు ఎంతగానో బాధను కలిగిస్తుందని కూడా మహాలక్ష్మి రచయిత గారు అయితే చెబుతున్నారు. కెమెరామ్యాన్ అఖిల్తో మహేష్, హైదరాబాద్.